భౌతిక శాస్త్రం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం స్థిర విద్యుత్ శాస్త్రం ఎపిసోడ్ 2 క్రితం పాఠంలో మీరు నేర్చుకున్న పాఠ్యాంశాలు స్థిర విద్యుత్ శాస్త్రం నంబర్ను ఉల్లితో రుద్దటం, ధనావేశం రుణావేశం, ఆవేశాల ఆకర్షణ వికర్షణ, పరమాణు ఘర్షణ, రకాలు, ఘర్షణ పద్ధతి, స్పర్శ పద్ధతి, ప్రేరణా పద్ధతి, వాహకాలు, నవీన సిద్ధాంతం విద్యుదీకరణ, పరమాణు నిర్మాణం, వర్ణపత్ర విద్యుత్ దర్శిని, ఆవేశం క్వాంటీకరణ, వాహకతలంపై ఆవేశం వితరణ చెంది ఉండుట, కులాం సూత్రం. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకోబోయే పాఠ్యాంశాలు పెర్మిటివిటీ, రోధక స్థిరాంకం యొక్క ప్రాముఖ్యత, μ0 ε0 మధ్య సంబంధం, కులాం నియమం మరియు గురుత్వ విలోమ వర్గ నియమం, కులాం సూత్రం అవధులు అనువర్తనాలు, విద్యుత్ క్షేత్రం, విద్యుత్ క్షేత్ర తీవ్రత, విద్యుత్ బలరేఖలు, విద్యుత్ ద్విధ్రువం, గౌస్ నియమం. పర్మిటివిటీ, తారతమ్య పెర్మిటివిటీ. పెర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ ఎప్సిలాన్ నాట్. యానకంలో గల ఆవేశాల మధ్య బలాన్ని నిర్ణయించే యానకపు లక్షణాన్ని కొలిచే భౌతిక రాశి లేదా రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలాన్ని ప్రభావితం చేసే యానక ధర్మాన్ని యానకం పెర్మిటివిటీ లేదా పరమ పెర్మిటివిటీ అంటారు. తారతమ్య పెర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ లేదా కే. యానకపు పెర్మిటివిటీ ఎప్సిలాన్కు, శూన్యయానక పెర్మిటివిటీ ఎప్సిలాన్ నాట్కి గల నిష్పత్తిని తారతమ్య పెర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ లేదా కే అంటారు. దీనినే రోధక స్థిరాంకం అంటారు. అంటే కే ε/ε0. గాలి లేదా శూన్యయానకానికి కే 1, కాగితానికి 3.5, నీటికి కే 7.8. రోధక స్థిరాంకం యొక్క ప్రభావాన్ని ఈ క్రింది ప్రయోగం ద్వారా తెలుసుకొనవచ్చును. ఒకే ఆధారం నుండి రెండు బంతులను వేలాడదీయబడినవి. వాటిని సజాతి ఆవేశాలతో విద్యుదీకరణం చేయడం జరిగింది. అందుచే అవి దూరంగా వికర్షించుకుంటాయి. ఈ రెండింటి మధ్య ఒక గాజు పలక అంటే రోధకం ఉంచితే దగ్గరగా వచ్చును. అనగా రోధకం వికర్షణ బలాన్ని తగ్గించినది. శూన్యయానకంలో రెండు ఆవేశాల మధ్య బలం F1 = 1/4πε0 Q1 Q2/d². ఆవేశాల మధ్య K రోధక స్థిరాంకమున్న యానకంతో నింపినచో బలం K రెట్లు తగ్గుతుంది. అంటే F2 = 1/4πε0 K Q1 Q2/d²
d square. Therefore, K is equal to F2 by F1. రెండు ఆవేశాల మధ్య బలం K విలువతో తగ్గుతుంది. 1 మీటర్ దూరంలో గాలి లేదా శూన్యయానకంలో ఉన్న రెండు సమాన సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలం 9 × 10⁹ ఉంటే ఆవేశాల ప్రమాణం 1 కులాం అంటారు. ఇది ఆవేశానికి ప్రమాణము. కావున F is equal to 9 × 10⁹ న్యూటన్. ఎలక్ట్రాన్ పై ఆవేశం. ఎలక్ట్రాన్ పై గల ఆవేశం 1.6019 × 10⁻⁻19 కులాం. 1 కులాం ఆవేశంలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య 1/1.6019 × 10⁻⁻19 is equal to 6.243 × 10⁻18. ఒక వాహకంలో ప్రమాణ మధ్యఛ్ఛేదం నుండి ఏకాంక కాలం T ప్రవహించు ఆవేశాన్ని Q 1 ఆంపియర్ A అంటారు. విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్లలో కొలుస్తారు. 1 ఆంపియర్ A is equal to 1 కులాం బై సెకండ్. లేదా I is equal to Q by T ఆంపియర్. లేదా Q is equal to IT. దీని మితి ఫార్ములా IT. ఒక వాహకంలో ప్రవహించే విద్యుత్తుని కొలిచే సాధనాన్ని ఆమ్మీటర్ అంటారు. ఆవేశాలు 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మొదటి ఆవేశంపై పనిచేసే ఫలిత బలాన్ని సదిశల మొత్తంగా లెక్కిస్తారు. Therefore, F1 is equal to F12 plus F13 plus F14 plus dash dash. μ0 మరియు ε0ల మధ్య సంబంధం కాంతి వేగాన్ని ఇస్తుంది. μ0 is equal to 4π × 10⁻⁻7 Henry per meter. ε0 is equal to 1/36π × 10⁻⁻9 c² per Newton per meter square. 1/√ε0 μ0 is equal to 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది శూన్యంలో కాంతి వేగం. కులాం నియమం మరియు గురుత్వ విలోమ వర్గ నియమాలను పోల్చుదాం. కులాం నియమంలోని ఆవేశం Q గురుత్వ నియమంలోని ద్రవ్యరాశి M యొక్క పాత్రను కలిగి ఉంటుంది. గురుత్వాకర్షణ బలం ఆకర్షణ బలం అయితే స్థిర విద్యుత్ బలం ఆకర్షణ మరియు వికర్షణ బలం. కావున ఇది 2 రకాల బలం. అంతేకాకుండా విద్యుత్ బలం గురుత్వ బలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. Fc is greater than Fg. Fc కూలుంబ్ బలం, Fg గురుత్వ బలం. ఉదాహరణ, 2 ప్రోటాన్ల మధ్య విద్యుత్ బలం గురుత్వ బలాని కంటే 10⁻36 రెట్లు ఎక్కువ. Therefore, Fc is equal to 10⁻36 Fg. ఎలక్ట్రాన్ల విషయంలో ఇది 10⁻43 రెట్లు ఎక్కువ. Therefore, Fc is equal to 10⁻43 Fg. కులాం సూత్రం అవధులు మరియు అనువర్తనాలను గురించి తెలుసుకుందాం. కులాం సూత్రం వ్యాప్తి 10⁻⁻15 మీటర్ నుండి
కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది. కావున ఇది రెండు ఆవేశాల వస్తువుల మధ్య బలాన్నే కాకుండా బలాలను గురించి వివరించడానికి ఉపయోగపడును. అవి విద్యుత్ బలాలు పరమాణువులోని కేంద్రకాన్ని మరియు ఎలక్ట్రాన్లను బంధిస్తుంది. ఇదే బలం పరమాణువులను బంధించి అణువులను ఏర్పరుస్తుంది. ఇదే బలం పరమాణువులను లేదా అణువులను ఒకదానితో మరి ఒకటి బంధింపజేసి ఘన పదార్థాలను లేదా ద్రవ పదార్థాలను ఏర్పరుస్తుంది. కేంద్రక స్థిరత్వం మరియు కేంద్రక విచ్ఛిత్తిపై కులాం బలాల గురించి తెలుసుకుందాము. రెండు ప్రోటాన్ల మధ్య కులాం వికర్షణ బలం ఉంటుంది. ఈ బలం కేంద్రక స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. కేంద్రక స్థిరత్వాన్ని కులాం సూత్రం వివరించలేకపోయింది. కేంద్రక ఆకర్షణ బలాలు Nn లేదా Pp కులాం వికర్షణ బలాల కంటే ఎక్కువ కాబట్టి కేంద్రకం స్థిరంగా ఉంటుంది. పరమాణువుల సంఖ్య Z పెరిగిన కొలది కులాం బలాలు ఎక్కువై కేంద్రకం యొక్క స్థిరత్వం తగ్గుతుంది. ఉదాహరణ, కార్బన్లో 6 కేంద్రక కణాలు అంటే ప్రోటాన్లు ఉంటాయి. కాబట్టి దీని స్థిరత్వం హెచ్చు. విద్యుత్ క్షేత్రం ఒక ఆవేశ పరిసరంలో దాని ప్రభావం ఉన్నంత మేర విద్యుత్ క్షేత్రం అంటారు. ఏ మేరకు ఒక ఆవేశం ఇంకొక ఆవేశాన్ని ఆకర్షిస్తుంది? విద్యుత్ క్షేత్రం అనే భావన లేదా ఆవేశాలతో కూడిన క్షేత్రం దీనికి సరి అయిన సమాధానం ఇస్తుంది. Q అనే ఆవేశం అంతరాళంలో క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. Q0 ఏకాంక లేదా శోధక ఆవేశాన్ని Q క్షేత్రంలో ఉంచితే Q క్షేత్రం వల్ల Q0 మీద బలం కలుగుతుంది. Q0 వల్ల ఏర్పడే క్షేత్ర ప్రభావం Q మీద కూడా కలుగుతుంది. అంటే Q0 క్షేత్రం వల్ల Q మీద బలం కలుగుతుంది. ఉదాహరణ, ప్రసార యాంటెన్నా కలగజేసే క్షేత్రంలో ఒక స్వీకరణి యాంటెన్నాను ఉంచినామనుకుందాము. ఒకానొక సమయంలో ప్రసార యాంటెన్నా యొక్క క్షేత్రం స్వీకరణి యాంటెన్నాను చేరుతుంది. ఇలా చేరడానికి పట్టిన కాలం T = L/c సెకనులు అనుకుందాం. L రెండు యాంటెన్నాల మధ్య దూరం, c కాంతి వేగం. ఇప్పుడు క్షేత్రం స్వీకరణి యాంటెన్నాలో ప్రేరిత విద్యుచ్ఛాలక బలాన్ని కలగజేస్తుంది. ఆలస్యంగా జరిగే ఈ చర్య తెలిపేది ఏమిటంటే, క్షేత్రం రెండు ఆవేశాల మధ్య పనిచేసే బలానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు వద్ద ఊహించిన ప్రమాణ ధన విద్యుదావేశంపై పనిచేసే బలాన్ని ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E అంటారు. Q0 శోధక లేదా ప్రమాణ విద్యుదావేశాన్ని ఒక విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలం F. ఏ బిందువు వద్దైతే ఈ బలం పనిచేస్తుందో దానిని ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E. Therefore, E = F/Q0. దీని ప్రమాణం N/Coulomb. ఇది సదిశ రాశి. ఏకరీతి విద్యుత్ క్షేత్రం అన్ని బిందువుల వద్ద గల
విద్యుత్ క్షేత్ర తీవ్రత పరిమాణంలోను దిశలోను సమానంగా ఉంటే దానిని ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటారు. అసమరీతి విద్యుత్ క్షేత్రం అన్ని బిందువుల వద్ద గల విద్యుత్ క్షేత్ర తీవ్రత పరిమాణంలోను దిశలోను సమానంగా లేనిచో దానిని అసమరీతి విద్యుత్ క్షేత్రం అంటారు. బిందువు ఆవేశం వల్ల ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏ వద్ద Q కులాముల ధనావేశం ఉన్నదనుకుందాము. దీని నుండి D దూరంలో P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను గణించాలి. P వద్ద ఉన్న శోధక ఆవేశం Q0 పై పనిచేసే బలం F అయితే F = 1/4πε0 Q0/d². కానీ F/Q0 E 1/4πε0 Q/d² N/Coulomb. ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో Q ఆవేశంపై పనిచేసే బలం F EQ. P నుంచి వేరువేరు దూరాల్లో N ఆవేశాలున్నాయనుకుంటే P వద్ద కలిగే ఫలిత క్షేత్ర తీవ్రత E E1 + E2 + E3. విద్యుత్ బలరేఖలు. మీరిప్పుడు విద్యుత్ బలరేఖల గురించి మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకుంటారు. విద్యుత్ క్షేత్రంలోని ఊహారేఖ వెంబడి స్వేచ్ఛగా ఉన్న ధనావేశం ప్రయాణిస్తూ రేఖపై ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ విద్యుత్ క్షేత్ర దిశను సూచించే విధంగా ఉంటే ఆ ఊహారేఖను విద్యుత్ బలరేఖ అంటారు. ఆవేశపూరిత వస్తువు తలానికి లంబంగా ఈ బలరేఖలు వెలువడతాయి. బలరేఖల లక్షణాలు. ఆవేశపూరిత వస్తువు తలానికి లంబంగా వస్తువు నుండి వెలువడడం కానీ వస్తువును చేరడం కానీ జరుగుతుంది. ధనావేశం నుండి బలరేఖలు అపసరణం చెందును. రుణావేశం నుండి అభిసరణం చెందును లేదా రుణావేశంలోనికి అభిసరణం చెందును. సమాన పరిమాణమున్న రెండు విజాతి ఆవేశాలు కొంత ఎడంగా ఉన్నప్పుడు దానిని ద్విధ్రువం అంటారు. వీటి వల్ల వలయాలుగా బలరేఖలు ఏర్పడతాయి. రెండు సజాతి ఆవేశాలు ఒకదానికొకటి పక్కకు వికర్షించుకుంటాయి. ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో గల బలరేఖలు సమాంతరంగా ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు. కారణం ఖండన బిందువు వద్ద విద్యుత్ క్షేత్రానికి రెండు దిశలు ఉండవు. బలరేఖపై ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశ విద్యుత్ క్షేత్ర దిశను సూచిస్తుంది. ఇంకా రెండు సజాతి ఆవేశాల మధ్య బిందువు N వద్ద ఒక ఆవేశం వల్ల ఏర్పడిన క్షేత్రం మరొక ఆవేశం వల్ల ఏర్పడిన క్షేత్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందువల్ల ఫలిత క్షేత్రం శూన్యం. కావున N ను తటస్థ బిందువు అంటారు. ఏదైనా ఆవేశాన్ని ఈ బిందువు వద్ద ఉంచితే అది ఏ దిశలోనూ చలించదు. ఒక విద్యుత్ క్షేత్రం విద్యుత్ బలరేఖలతో సూచింపబడుతుంది.
ఏకాంక ధనావేశం 1/ε రెట్లు విద్యుత్ బల రేఖలు కలగజేస్తుందని ఊహించవచ్చును. Q ఆవేశం శూన్యంలో ఏర్పరిచే విద్యుత్ బల రేఖలు Q/ε0. ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఈ విధంగా కూడా నిర్వచించవచ్చును. ఒక బిందువు చుట్టూ లంబంగా ఏకాంక వైశాల్యం గుండా వెళ్ళిపోయే బలరేఖల సంఖ్యను ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E అంటారు. విద్యుత్ ద్విధ్రువం రెండు వ్యతిరేక బిందు ఆవేశాలను ఒక స్థిర దూరంలో అమర్చితే దానిని విద్యుత్ ద్విధ్రువం అంటారు. ఒకే విలువ గల రెండు వ్యతిరేక ఆవేశాలను Q 2L దూరంలో ఉంచితే విద్యుత్ ద్విధ్రువం P = Q × 2L. దీని ప్రమాణం Cm. ఇది ఒక సదిశ రాశి. విద్యుత్ ద్విధ్రువ భ్రామకం టౌ. Q ఆవేశం 2L పొడవున్న విద్యుత్ ద్విధ్రువాన్ని ఈ ఏకరీతి క్షేత్రంలో ఉంచితే ఒక్కొక్క ఆవేశంపై పనిచేసే బలం F = QE. ఈ రెండు బలయుగ్మాలు వ్యతిరేక దిశలో పనిచేసి టౌ ద్విధ్రువ భ్రామకాన్ని θ కోణంలో కలగజేస్తాయి. ద్విధ్రువ బలభ్రామకం లేదా పునఃస్థాపక యుగ్మం టౌ బలము ఇంటూ లంబ దూరం F × BC F × 2L sin θ QE 2L sin θ PE sin θ. θ 90 degrees అయితే టౌ P. విద్యుత్ అభివాహం φE. విద్యుత్ అభివాహాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చును. విద్యుదావేశం నుండి ప్రారంభమయ్యే లేదా మొదలయ్యే విద్యుత్ బలరేఖల సంఖ్యను విద్యుత్ అభివాహం φE అంటారు. φE = E.S. సమాకలన రూపంలో φE ఇంటిగ్రేషన్ ఓవర్ ఏ సర్ఫేస్ E.ds cos θ ఇంటిగ్రేషన్ E.ds. ఒక తలాన్ని ఖండించే బలరేఖల సంఖ్యను విద్యుత్ అభివాహంగా కొలుస్తారు. సంవృత వలయంలో ఒక బిందువు వద్ద S1 దీని విలువ φE ధనాత్మకం. సంవృత వలయంలో ఒక బిందువు S2 వద్ద φE ఋణాత్మకం. సంవృత వలయంలో ఒక బిందువు వద్ద అంటే S3 వద్ద φE = 0. కులాం నియమానికి వ్యతిరేకం గౌస్ నియమం. ఈ నియమాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చును. ఒక సంవృత తలంపై లంబంగా ఉండే మొత్తం విద్యుత్ అభివాహం φE ఆ తలంలో పరివేష్టితమైన మొత్తం ఆవేశానికి అంటే Qకి 1/ε0 రెట్లు ఉంటుంది. Therefore φE = 1/ε0 సిగ్మా Q లేదా φE = 1/ε0 × Q లేదా సమాకలన రూపంలో ఇంటిగ్రేషన్ E.ds = 1/ε0 × Q. విద్యుత్ క్షేత్ర తీవ్రత Eకి మరియు సిగ్మాల మధ్య సంబంధం. ఆవేశ తల సాంద్రతను ఈ విధంగా నిర్వచిస్తారు. తలంచే ఆవరించబడిన ఒక బిందువు వద్ద
ఏకాంక వైశాల్యం గల మొత్తం ఆవేశాన్ని ఒక వాహకం మీద ఆ బిందువు వద్ద ఆవేశ తల సాంద్రత అంటారు. దీనిని సిగ్మాతో సూచిస్తారు. సిగ్మా ఇజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఇజ్ ఈక్వల్ టు ఆవేశం బై వైశాల్యం. దీని ప్రమాణాలు కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. phi E is equal to E dot S is equal to E dot A. గౌస్ నియమం నుండి phi E is equal to 1 by epsilon naught Q. సమీకరణం 2, 3 నుండి E dot A is equal to 1 by epsilon naught Q. Therefore, E is equal to Q by A dot 1 by epsilon naught. సమీకరణం 1 నుండి Q by A is equal to sigma. Therefore, E is equal to sigma by epsilon naught. ఇది ఈ సిగ్మాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. కండెన్సర్ పలకల మధ్య ఇదే క్షేత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ రోజు పాఠంలో మీరు నేర్చుకున్న అంశాలు పెర్మిటివిటీ, రోధక స్థిరాంకం యొక్క ప్రాముఖ్యత, μ0 ε0 ల మధ్య సంబంధం, కులాం నియమం మరియు గురుత్వ విలోమ వర్గనీయం, కులాం సూత్రం అవధులు, అనువర్తనాలు, విద్యుత్ క్షేత్రం, విద్యుత్ క్షేత్ర తీవ్రత, విద్యుత్ బలరేఖలు, విద్యుత్ ద్విధ్రువం, గౌస్ నియమం. ముఖ్యమైన ప్రశ్నలు: రోధక స్థిరాంకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? విద్యుత్ క్షేత్రం మరియు విద్యుత్ క్షేత్ర తీవ్రత అనగానేమి? విద్యుత్ బలరేఖలు అనగానేమి మరియు వాటి అభిలక్షణాలు ఎలా ఉంటాయి? గౌస్ నియమం అనగానేమి, దాని అనువర్తనాలు తెలపండి. ఈ పాఠ్యాంశంపై